మంచి పెట్టి బయట అలా గురించి ఇట్లా లాక్కొస్తాడు వెళ్ళి ఇలా లాక్కొస్తాడు ఆ పక్క మాట్లాడతాడు ఈ పక్క లాక్కొచ్చేస్తాడు మళ్ళీ ఇక్కడ దింపుతాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఆ పక్క మాట్లాడతాడు లాక్కొస్తాడు అట్లా చేస్తే ఏమవుతుంది చేప లాగేసి డుక్కు ఉంటుంది అది బాగా ఎడపుకుంటుంది బిడ్డలు గంట తీద్దామన్నారు ఆ బండి తీసుకునేది పైకే పెట్టి ఇవాళకి మధ్యాహ్నం నుంచి గేలాలను మోకొని వచ్చి మొత్తం గేల తగిలిస్తాం లేదంటే మంది ఇది ఉంటుంది కదా ఇక్కడ పెడతాం ఒడ్డు లాక్కొస్తాం దాన్ని పైకే వేస్తాం అటు ఇటు అటు అటు ఇటు అట్లా ప్లాన్ చేయండి గట్టిపైకి ఇచ్చేద్దాం మొత్తం తీపిచ్చేద్దాం పైకి వచ్చి ఎక్కను ఇది కూడా వచ్చేది దాంతో లాస్ట్ కూడా వచ్చారు అది అక్కడ దాకా తొక్కారు ఓసలు పెడతాయి కింద ఓసలు పెట్టి లాగి అరగంటలో ఎల్లింగ్ చేసేస్తాడు దానికి ఆ పక్క ఈ పక్క మోగేసి లాగేస్తాం అవునండి మయాన్ని ఒకటి పట్టుకుంటాడు దాన్ని తొక్కి తొక్కి బరువుగా ఉంటాడు మనిషి ఒకటి పట్టుకుంటాడు లాగేసేస్తాం ఈ పక్క వచ్చేద్దాం మొత్తం అట్లా లాగుదాం అది ఈ సీజన్ పండించలేం అంత ఇదుండేది కాదు మట్టి ఆడరా పట్టించుకోలేదా అందుకని పెరికేడు మధ్యలో కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దీనివల్ల పెదపాడు ఏలూరు రూరల్ మండలం టోటల్గా సీతంపేట కంటే రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్ళు ఇచ్చాం. వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేతే గౌరవ మంత్రి గారు గన్నవరం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి కాలువను ఆపి దమ్ము చేయటం మొదలెట్టాం. 2 రోజులు నీళ్లు ఇవ్వలేము. 2 రోజుల తర్వాత మాత్రం పుష్కలంగా ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.